బీజేపీ ఎంపీ అరవింద్ గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదట. ఈ లుచ్చాగాళ్లకు భయపడే ప్రసక్తే లేదట. ఉరికించి తంతాము. ఎంపీ అరవింద్ ఓటమి జగిత్యాల నుండే ప్రారంభం అంటూ తెగేసి చెప్పిన బీజేపీ నేతలట. జగిత్యాల మున్సిపాలిటీ బీజేపీలో ముసలమట. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నక్సలైట్స్ తూటాలకు భయపడకుండా బీజేపీ కోసం పనిచేస్తే టిక్కెట్ ఇవ్వడం లేదని కార్యకర్త ఆవేదనట. 5 లక్షలకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగా శ్రావణిపై ఆగ్రహం అట. 40 సంవత్సరాల నుండి మా నాన్న అమ్మ నేను బీజేపీ పార్టీకే పనిచేస్తున్నాం. అలాంటిది కండువా కూడా కప్పుకోని వ్యక్తికి టిక్కెట్ ఎలా ఇస్తారంటూ కంటదడి అట. సీనియర్ నేతలకు టిక్కెట్ రాకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడిన బీజేపీ నేతలట. జిల్లాకు వచ్చే నేతలను ఉరికించి కొడతామని వార్నింగ్ అట. తాడో పేడో తేల్చుకుంటామని ఎంపీ అరవింద్కు మాస్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నాయకులట. ఇది పార్టీ కోసం పనిచేసిరన్న మా నాన్న నక్సలైట్లతో పోరాడింది వల్ల ఏసీఎస్ రాజు అంటే బీజేపీ అంటే ఏసీఎస్ రాజన్న. అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్నా పార్టీ, ఎందుకన్నా మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పు? మేము పార్టీ కోసం పనిచేసినట్టు ఎవరు పనిచేసిందన్న? ఇంట్లో ముగ్గురం పనిచేస్తున్నాం, మా అమ్మ నేను మా నాన్న కలిసి ఈరోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం. ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్న. ఎవరన్నా క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న? పార్టీ కండువా వేసుకోలేదు, కనీసం పార్టీ కోసం తిరగలేదు. అలాంటి వ్యక్తిని వల్ల తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి అని ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్పుకుంటారు? నేను బరాబర్ చెప్తున్నా, అడ్డుకుంటాము, అరవింద్ని అడ్డుకుంటాము, శ్రావణ్ అడ్డుకుంటాం, బరాబర్ చర్యలు తీసుకుంటాం. అవసరం అయితే ఇండ్ల పైన దాడులకు కూడా తెగిస్తాం. మేము ఖచ్చితంగా చెప్తున్నా అన్న. అసలు సమస్యలే ఎప్పుడన్నా బోస్టాన్ ఎన్ని పార్టీలు మారిందన్న? ఆమె ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ. ఎప్పుడన్నా భర్త ఆడు గోగ ప్రవీణ్ గాడు ఎప్పుడన్నా బీజేపీ బొమ్మ పెట్టుకొని బయటకు వచ్చిండ? వాడు కండు వేసుకొని బయట తిరిగిండ? వాడు గో ప్రవీణ్ గాడు వాడెవడన్నా శాసించడానికి? జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ రాజకీయాల్లో వాడెవడు శాసించడానికి? వాడెవడు? గో ప్రవీణ్ అనేటోడు ఎప్పుడైనా పార్టీ కండు వేసుకొని పార్టీ కోసం ప్రచారం చేసిండా? ఆడి వల్ల కూర్చోబెట్టుకొని నేనే టికెట్ ఇస్తా, నువ్వే అరవింద్ గారికి నేను చెప్తున్నా, అరవింద్ గారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాని ఓటమి మా జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది. మేము బీజేపీ కండువాలు వేసుకొని చెప్తున్నాం అన్న. బీజేపీ కండువాలు వేసుకునే వానికి ఓటే అవుతుందని చెప్తాం. ఎవరు సస్పెండ్ చేస్తారో అసలు జాతరే. మేము నక్సలైట్లకే భయపడలేదు అన్న. నక్సలైట్లకు భయపడకుండా పనిచేసిన మా నాన్న వాళ్ళు. ఆఫ్టర్ ఈ లంగం ఉండవడుకులకు ఎవరు భయపడతారు? ఆఫ్టర్ ఈ లుచ్చాగాళ్ళకి ఎవరు భయపడతారు? మేము భయపడే ప్రసక్తి లేదు. బరాబర్ భోగ శ్రావణికి తగిన బుద్ధి చెప్తాము. ఒక్కొక్కరు ఉరికించినంత జగిత్యాల. ఏమనుకుంటారు? బీజేపీ అసలు బీజేపీ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రంగంలోకి దిగుతాం. అసలు బీజేపీ గిట్ట రంగంలోకి దిగుతే నేను చెప్తున్నా కానీ అసలు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మేము అరవింద్ చెప్తున్నా. అరవింద్ ఎవరన్నా? ఇప్పుడు అరవింద్ ఏం చేసిందన్నా? కాంగ్రెస్ కి సపోర్ట్ గా 50 సీట్లు రాసిరన్న. ఇవి 40 సీట్లలో ఒక్కడనే గెలిచే క్యాండిడేట్ ఉన్నాడు అన్న. ఒక్కడు కూడా గెలిచే క్యాండిడేట్ లేదు. గంప గుత్తగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి అరవింద్ ప్లాన్ చేసుకున్నాడు. ఏం లేదన్న అలా. ఇలా మాకు అవసరం లేదని మేము ఆ సమస్య లేదు. బరాబర్ కొట్లాడతాము. కొండ లక్ష్మణ్ కూడా అన్యాయం చేసిరు. ఆయన ఏదో పాపం జగిత్యాలు వచ్చి నేనేదో పనిచేస్తా కార్యకర్తలకు అని చెప్పి ఆయన ఏదో నమ్మకంతో వస్తే ఆయనకు తెలియకుండా ఆయన బీఫామ్లు ఆయన క్యాండిడేట్ రెడీ చేసుకుంటే ఆ క్యాండిడేట్ లేకుండా బోస్ రాని పైసలకు టికెట్లు అమ్ముకున్నది. ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలకు అమ్ముకున్నారన్న. నాగా సాక్ష్యాలు ఉన్నాయి. బరాబర్ నేను కొట్లాడతా. నేను చెప్తున్నా ఇన్నే కాదన్న. 40 ఏళ్ళు పనిచేసిరన్న మా నాన్న. 40 ఏళ్ళు పనిచేసిరు. 40 ఏళ్ళు పార్టీ కోసం కొట్లాడి చావు బతుకులలో ఉండే ఏబీపీ నుంచి బీజేపీ జిల్లా రాష్ట్ర ఉత్తర వ్యక్తులే పనిచేసిరన్న. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ అన్యాయం జరిగితే ఎందుకుంటాం అన్న? మాకు ఏం చేసిందన్న పార్టీ? ఎక్కడ వెళ్ళే అన్న సిద్ధాంతాలు? పార్టీ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు? సంఘంలోకి ఎందుకు స్పందిస్తలేరు? కార్యకర్తలకు అన్యాయం జరిగితే అసలు ఊపిన సమస్యలే అన్న. పోరాటం ఖచ్చితంగా నేను గెలిచి అరవింద్ అని చెప్పులొద్దని లేకపోతే నేను చెప్తున్నా కానీ. సో ఇట్లాంటి పరిస్థితులు మొత్తం అన్నీ అవే ఉన్నాయి. మరి ఇంత గందరగోళమైన సిచ్యువేషన్స్లో మరి ఏ రకంగా ఇది కాంగ్రెస్ నాయకుడు టిక్కెట్లు అమ్ముకున్నాడని అంటూ ఊసిన మహిళా కార్యకర్తట. మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వలేదని మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ మహిళా నాయకురాలట. సంగారెడ్డి జిల్లా జిన్నారం 4వ వార్డు టికెట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అమ్ముకున్నారని నిరసనకు దిగిన మహిళట.
పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా మహిళలను మోసం చేస్తున్నాడంటూ మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలట. బీమా సమీకరణకు పోతే బీమా తీసుకోండి మాకు బీమా ఎవరు చెప్పేసింది ఎవరు ఇక బీఫామ్ వచ్చిందట ఇవిడికి. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని చింపేసిన సంజయ్ వర్గం అట. జగిత్యాల మున్సిపాలిటీలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు జంపింగ్ కార్యకర్తలకు మధ్య రచ్చట. 29వ వార్డులో మొదట జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి లావణ్యకు టికెట్ కేటాయించి ఆఖరి నిమిషంలో లావణ్యకు టికెట్ రద్దు చేసి సంజయ్ వర్గానికి చెందిన తేజస్వినికి కేటాయిస్తూ మార్పులట. నామినేషన్ కేంద్రం వద్ద నామినేషన్ వేసేందుకు వచ్చిన లావణ్య బీఫామ్ను చింపేసిన సంజయ్ వర్గం అట. అధికారుల వద్ద కంటతడి పెట్టుకున్న జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి అట. మరి అది అందుకే ముఖ్యమంత్రి ముందుగానే ఒక 4 రోజుల ముందో ఒక 5 రోజుల ముందో వచ్చి దీని మీద పూర్తి నివేదిక తెప్పించుకుని అసలు ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది ముందుగానే ఒక 4-5 రోజులు ఉండనగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వగానే వచ్చి ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే ఏదైనా మంచి జరిగాయి. ఇట్లా లాస్ట్ మినిట్లో ఎందుకు చేంజెస్ జరుగుతున్నాయి? ఇక ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చిండి. ఇక నిన్నొక్కటే లాస్ట్ రోజు ఇక విత్డ్రా చేసుకోవాలంటే నిన్నొక్కటే ఛాన్స్. ఇక ఆ సమయంలో కంగారుగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చిర్రు. ఇక మళ్ళీ లాక్కున్నారు. పైసలు వచ్చినాయి అన్నాక వీళ్ళు లాక్కుని వాళ్ళకి ఇచ్చారు అంతే. ఇదే జరిగింది నిన్న. హడావుడిగా నేను వచ్చిండు. నిన్నే లాస్ట్ రోజు ఇక విత్డ్రా చేసుకోవాలంటే ఇక నిన్న సాయంత్రం 3 గంటలకి ముగిసిపోతా ఉంది విత్డ్రా. దీనికి సంబంధించి నామినేషన్ విత్డ్రాది ఏం చేయాలా? ఇక హడావుడిగా ఎవరికి ఇవ్వాలైనా ఇచ్చి పడేసారు మొత్తం అందరికీ. ఈ వాడు చెప్పినోడికి వీడు చెప్పినోడు అందరికి ఇచ్చేసినాక ఏం చేసారు? పైసలు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి అనేది చూసుకుని ఇక పైసలు వచ్చేటోళ్ళని వాళ్ళనేమో బీఫామ్లు ఉంచి వీళ్ళ బీఫామ్లు కట్ చేసారు అంతే కథం. ఇందులో వేరే ఆప్షనే డౌటే లేదు. ఇందులో కేవలం పైసల కోసమే ఈ బీఫామ్లన్నీ అమ్ముకున్నారు.